కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ శిరీష గుర్రాల ఎండి జనరల్ మెడిసిన్ గారిచే అందరికీ అందుబాటులో ఫిజిషియన్ మరియు డైబటాలజీ వైద్య సేవలు 24/7 ఫుల్ టైం అందుబాటులో. షుగర్ పేషెంట్స్ పై ప్రత్యేక శ్రద్ధ. మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. రోజు సోమవారం కలెక్టరేట్ ప్రజావానికి మాజీ సర్పంచులు అందరూ కూడా రావడం జరిగింది. మరి ఎందుకు వచ్చారు, వీళ్ళు ఏంటి ప్రాబ్లం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. మేడం నమస్తే మేడం. పేరండి? నా పేరు జోగు లక్ష్మీరాజం. లక్ష్మీరాజం గారు చాలా సార్లు వచ్చినట్టున్నారు. ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? మేము 2019 నుంచి 2024 వరకు మేము పనిచేసిన గ్రామ సర్పంచులం. మేము పదవి కాలంలో చేసినప్పుడు అభివృద్ధి పనులకు మాకు నిధులు రాలేదు. వాటి కోసం మాకు నిధులు రిలీజ్ చేయాలని చెప్పి గ్రామ పంచాయతీల్లో మాకు రావాల్సిన బిల్లులను జమ చేయాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. గతంలో కూడా మేము చాలాసార్లు అధికారులకు తెలియజేయడం జరిగింది. ఏమంటున్నారండి, చాలా మంది సర్పంచులు ఆత్మహత్య యత్నాన్ని కూడా పాల్పడిన సందర్భాలు ఉన్నాయి నిధులు విడుదల కాక. సో ఏమంటున్నారు ఇప్పుడు మరి అధికారులు ఏమంటున్నారు? మేడం ఏంటంటే మేము అప్పుడు అధికారుల ఆదేశాల మేరకే ప్రభుత్వ జీవ ప్రకారం మేము గ్రామంలో పనులు చేసినాం. శానిటేషన్ కానీ, గ్రామాలలో ఇప్పుడు నీళ్ళ కోసం వాటర్ పైప్ లైన్ కానీ, ఏ పైన గ్రామంలో పెండింగ్ ఉన్న పనులని మేము చేసినాం. చేస్తే అప్పుడు మేము అధికారుల ఒత్తిడి మేరకు చేస్తే అప్పుడు మేము డబ్బులు లేక అప్పులు తెచ్చి పనులు చేసినాం. చేసిన పనులకు మాకు బిల్లులు రాకపోవడంతో చాలామంది సర్పంచులు ఏం చేశారంటే ఆ అప్పులు తెచ్చిన అప్పులు చెల్లించలేక పదవీ కాలం అయిపోయింది, రావాల్సిన బిల్లులు రాలేదు, మా పరిస్థితి ఏంది అని చాలామంది పిల్లలను కూడా చదివించుకునే పరిస్థితిలో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ పరిస్థితి కూడా, ఈ విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆమె సానుకూలంగా స్పందించి మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ ఇయర్ నుంచి రావాలంటే? 2019 నుంచి 2024 వరకు మేడం. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు మేడి అంజయ్య మేడం. మానకొండ నియోజకవర్గం తిమ్మాపూర్ మండల్ మన్నెంపల్లి విలేజ్. గ్రామంలో శానిటేషన్, వీధి లైట్లు మరియు శ్మశాన వాటిక, పల్లె ప్రగతి, డంపింగ్ యార్డు, సెక్రటరీతో పాటు ప్రతి పని అప్పుడున్న అధికారులు మెడ మీద కత్తి పెట్టి పనిచేయించడం జరిగింది. అధికారులకు అధికారులకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే అప్పుడున్న గవర్నమెంట్ ఒక తీరు ఉంది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక తీరు ఉంది. కాబట్టి వాళ్ళు గ్యాప్ ఇస్తే ఎల్లుండి అని కాలవ్యాప్తం చేస్తారు తప్ప మేము అధికారులకు ఒకటి చెప్తున్నాం. ఆనాడున్న మంత్రి, పంచాయతీరాజ్ మంత్రి ఆ రోజేమో మెడ మీద కత్తిపెట్టి చేపించిండు. ఈ రోజున్న పంచాయతీరాజ్ మంత్రి మేము ఇయ్యం మా పాత బిల్లులు అని చెప్తున్నారు. పాత బిల్లులు కాదు. దయచేసి గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్ డీజిల్ లేకున్నా కూడా డీజిల్కి అప్పులు తెచ్చి పోయించడం జరిగింది. మేము ఏమనేది ఎస్ఎఫ్సి కానీ, ఎస్ఎఫ్డిబిఎఫ్ కానీ, లేదా 14th ఫైనాన్స్ కానీ, 15th ఫైనాన్స్ కానీ మాకు వచ్చే పాత బకాయిలు అయితే ఏవైతున్నాయో అవి గ్రామ పంచాయతీలలో సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు జమ చేసినట్టయితే మాకు ఆ బిల్లులు ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. చాలామంది సర్పంచులు చనిపోయిన విషయం కూడా గుర్తు చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి పాత పెండింగ్ బిల్లులు ఈ జిల్లాలో ఎంతమందికి రావాలి, ఏంది రావాలి, రికార్డు ఏమైనా, రికార్డు ఏం కాలేదని కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ గారు దయచేసి మీ పైన మాకు నమ్మకం కలిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న అధికారులు ఇట్లా స్పందించకపోవడం వల్ల అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. కాబట్టి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు దయచేసి మాకు స్పందించినందుకు ఆ కలెక్టర్ గారికి మరి రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము ఏం చేయడం అంటే సర్పంచులు అందరం సహకరిస్తేనే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రావడం జరిగింది. కాబట్టి మాట ఇచ్చారు. కాబట్టి సీతక్క గారిని కానీ, రేవంత్ రెడ్డి గారిని కానీ, మరి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారి పాదయాత్రలో కూడా సర్పంచులు ఎంతో మంది కలిసి పాత బిల్లుల కోసం చెప్పడం జరిగింది. కాబట్టి మీరు మా భార్య పిల్లల పైన, మా పైన దయతలిసి మా యొక్క పిల్లల బతుకులు బాగుండాలంటే, ఆత్మహత్యలు చేసుకోవాలంటే చనిపోయిన సర్పంచుల భార్య పిల్లల పెండింగ్ బిల్లు, మా పెండింగ్ బిల్లులు 14th ఫైనాన్స్ కావచ్చు, 15th ఫైనాన్స్ కావచ్చు, గ్రామ పంచాయతీలో రికార్డ్ అయిన బిల్లులు మొత్తం ఇప్పించాలని ఈ యొక్క ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ టీవీ ద్వారా ఎన్నోసార్లు ఇట్లా డిబిట్లు చేయడం జరిగింది. పాత డిబిట్లు, కొత్త డిబిట్లలో సర్పంచుల పరిస్థితులు ఏందో మీకు తెలుసు. ఎందుకు అప్పుడు మేము సర్పంచులు పనిచేయడం జరిగిందంటే మేము గెలిచిన సర్పంచులు 5 సంవత్సరాలు కంప్లీట్ చేయాలి. ఆ బాధకు మీరు వేయకపోతే సస్పెండ్ చేస్తామని చెప్పి మమ్మల్ని బెదిరించి, భయపెట్టించి పనులు చేస్తే భార్య పిల్లల మీద ఉన్న పుస్తమెట్టలు కానీ, భూములు కానీ అమ్ముకొని కానీ చేయడం జరిగింది. మీరు గతంలో కానీ ఇప్పుడు కానీ సుమన్ టీవీ మా సర్పంచుల యొక్క స్థితిగతుల మీద ఒక ప్రత్యేకమైన కథనం ఏర్పాటు చేసి గతంలో ఏంది ఇప్పుడేంది అనేది కొంచెం చూపించి మా భార్య పిల్లల్ని కాపాడవలసిన అవసరం సుమన్ టీవీ పైన కూడా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అధికారుల ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా మీరు వారధిగా ఉండి మా బిల్లులు ఇప్పించాలని మీ టీవీకి, ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, 2019 నుంచి 2024 వరకు బిల్లులు ఏవైతే బకాయిలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా మాజీ సర్పంచులు. సో అప్పుడు అప్పులు తెచ్చి అధికారుల ఒత్తిడికి అప్పులు తీసుకొచ్చి వీళ్ళు శానిటేషన్ కానీ, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది.
సో చాలా మంది తెచ్చిన అప్పులు కట్టలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సందర్భాలు కూడా మనం చూసాం సర్పంచులు. సో ఇంకా తిరుగుతూనే ఉన్నారు, వీళ్ళ సమస్యకు మాత్రం పరిష్కారం రావడం లేదు. సో ఈ రోజు కూడా మళ్ళీ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. సో కలెక్టర్ గారు కూడా అనుకూలంగా స్పందించారంట. సో వెంటనే మీ బిల్లులు విడుదలయ్యేగా చూస్తామని, మరి వేచి చూడాల్సిందే ఎప్పుడు విడుదలవుతాయి ఏంటి వీళ్ళ బిల్లులు అనేది మటుకు. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.